హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను మే నెలలో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఒకే వీడియోలో 7 నోటిఫికేషన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటగా వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాము. ఇంటెలిజెన్స్ బ్యూరోలో టోటల్ 660 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ రేంజ్ వచ్చేసి 19,900 నుంచి 1,51,100 ఈ మధ్యలో అయితే శాలరీ అయితే ఉంటుంది. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మే 29 లోపల అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయైతే ఇచ్చారు. ఏసీఐఓ అసిస్టెంట్ సెక్రటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసరు, జేఐఓ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఈ విధంగా పోస్టులు అయితే టోటల్ 660 అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాము. ఏసీఐఓకి బ్యాచిలర్ డిగ్రీ చేసిండి 2 years సెక్యూరిటీ ఇంటెలిజెన్స్లో వర్క్ చేసిన వాళ్ళైతే ఈ ఏసీఐఓ ఎక్స్పీరియన్స్ దానికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జేఐఓ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి 10th క్లాస్ పాస్ అయ్యి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జేఐఓ 2కి స్పెసిఫిక్ ఫీల్డ్లో డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏసీఐఓకి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జేఐఓ 1కి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 1 year డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి కుక్ సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. 10th క్లాస్ తర్వాత క్యాటరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 2 years ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కింద పనిచేసి ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 56 years లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా డ్రైవింగ్ వచ్చిన, క్యాటరింగ్లో డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నా కూడా వీటికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనము యూపీఎస్సీలో వచ్చిన నోటిఫికేషన్ గురించి చూద్దాము. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇందులో మనకి టోటల్ 82 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్, టెస్ట్ ఇంజనీర్, మార్కెటింగ్ ఆఫీసర్, ఈ విధంగా డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు. ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11th May నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. లాస్ట్ డేట్ వచ్చేసి 30 మే లోపల అయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిక్రూట్మెంట్, టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉండదు. నెక్స్ట్ అదర్ క్యాండిడేట్స్కి అయితే 25 రూపీస్ అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం యూపీఎస్సీలో వచ్చిన మరొక నోటిఫికేషన్ గురించి చూద్దాము. యూపీఎస్సీ సిడిఎస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్లో వచ్చిన నోటిఫికేషను. దీనికి వచ్చేసి శాలరీ 56,100 నుంచి 1,77,500 మధ్యలో అయితే ఉంటుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15th May నుంచి 4th June లోపల అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ ఫీ లాస్ట్ డేట్ వచ్చేసి 11th June వరకు అయితే ఎగ్జామ్ ఫీ పే చేసేదైతే ఉంటుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 1st Septemberకి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ జనరల్ వాళ్ళకి 200 ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 200, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 0 అంటే వాళ్ళకి అప్లికేషన్ ఫీ అనేది ఏమీ లేదు. పేమెంట్ మోడ్ వచ్చేసి మనము ఆన్లైన్లో అయితే పే చేయవచ్చు. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ 20 years నుంచి మ్యాక్సిమం ఏజ్ 24 years లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఇందులో మనకు టోటల్ 459 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇండియన్ మిలిటరీ అకాడమీలో 100 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 32 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్గా ఉండి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నావల్ అకాడమీలో 32 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 295 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని అయితే పూర్తిగా చూడండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. బ్యాచిలర్ డిగ్రీ మరియు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి.
నెక్స్ట్ మనం యూపీఎస్సీలో వచ్చిన మరొక నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఎన్డీఏ మరియు ఎన్ఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీకి సంబంధించిన పోస్టుల వివరాలు చూద్దాము. ఇందులో మనకి టోటల్ 404 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎన్డీఏ మరియు ఎన్ఏకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఇయర్లీ 2 టైమ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ నోటిఫికేషన్లో మనకి 404 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15th మే, లాస్ట్ డేట్ వచ్చేసి 4th జూన్ లోపల అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఆర్మీకి సంబంధించినవి 208 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో 10 పోస్టులకు అయితే ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు. నేవీలో 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో 6 వేకెన్సీస్కి ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్లో గ్రౌండ్ డ్యూటీస్ టెక్నికల్ వాళ్ళకి, నాన్ టెక్నికల్ వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నావల్ అకాడమీకి సంబంధించి 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో 5 ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు యూపీఎస్సీ, ఎన్డీఏ మరియు ఎన్ఏలో 404 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే మనకి ఆర్మీకి అప్లై చేసుకునే వాళ్ళకి ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ సంబంధించి వీళ్ళు కూడా ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే మనకి రిటర్న్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ బీఎస్ఎఫ్లో వచ్చిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇందులో మనకు 144 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 19th మే నుంచి 17th జూన్ లోపల అయితే మనం బీఎస్ఎఫ్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ మరియు ఫిజికల్ టెస్టులు ఉంటాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తారు. బీఎస్ఎఫ్ నోటిఫికేషన్స్ గురించి కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ లైబ్రేరియన్, దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ దీంట్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 30 years లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. దీనికి ఇంటర్ లేదా డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చి 21 నుంచి 30 years లోపల ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్కి దీనికి 10+2 విత్ సైన్స్ అంటే సైన్స్లో ఇంటర్ చేసిన వాళ్ళు లేదా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years లోపల ఉన్న వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్, దీనికి ఇంటర్లో సైన్స్ చేసిన వాళ్ళు లేదా డిగ్రీ లేదా డిప్లొమాలో ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 27 years లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ బి పోస్టులకు వచ్చేసి అప్లికేషన్ ఫీ 200 మరియు గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐఐటిఎం నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, దీనికి సంబంధించి 65 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ వచ్చేసి 22 మే నుంచి 18th జూన్ లోపల అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇందులో మనకి డిఫరెంట్ పోస్టులకి శాలరీ అనేది, పోస్టులు మరియు ఏజ్ లిమిట్ అనేది కూడా డిఫరెంట్గా ఉంది. టోటల్ 65 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి వస్తే 60% మార్క్స్తో మెట్రాలజీ, ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియర్ సైన్స్ మరియు ఎర్త్ సైన్స్, క్లైమేట్ సైన్స్, ఫిజిక్స్, జియోగ్రఫీ, ఎలక్ట్రానిక్స్, మ్యాథమెటిక్స్లో 60% మార్క్స్ వచ్చి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా 60% మార్క్స్ వచ్చి ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అప్లికేషన్ ఫీ కూడా ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వచ్చిన నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఇందులో మనకి 304 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ అయితే చేసుకుంటారు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 28th జూన్ లోపల అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్కాట్ ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి వేకెన్సీస్ మరియు డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలతో మన ఛానల్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని ఒకసారి చూడండి. దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి 550 రూపీస్ అయితే ఉంటుంది. ఇందులో టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ వాళ్ళకి డిఫరెంట్గా అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. పూర్తి వివరాలతో నేను వీడియో అయితే చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని అయితే ఒకసారి చూడండి. ఈ నోటిఫికేషన్లలో మీరు దేనికైతే ఎలిజిబుల్ అవుతారో ఆ నోటిఫికేషన్లకి అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.